అందరికీ నమస్కారం. సాధారణంగా జ్యోతిష పరిభాషలో గ్రహాల వక్రత్వం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అసలు ఈ వక్రత్వం ఎందుకు వస్తుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది జాతకుల మీద అనేది మనతో గురువుగారు ఉన్నారు, ఆవంచ విద్యాసాగర్ గారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం. వక్రత్వ గ్రహాలు వాటి ప్రభావం ఎలా ఉంటుంది జాతకుల మీద? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ వక్రత్వం అనేది ఇదొక వండర్ఫుల్ కాన్సెప్ట్. ఆ వక్రత్వం సహజంగా రాహుకేతువులు రెండు ఎప్పుడూ వక్రంలోనే ఉంటాయి. అవి దాని మిగతా 5 గ్రహాలు ఈ వక్రం అనేది సూర్యుడికి సర్టెన్ డిస్టెన్స్ వచ్చే దగ్గర స్టార్ట్ అయ్యి సర్టెన్ డిస్టెన్స్ వచ్చే దగ్గర ఆగిపోతుంది సహజంగా. ఇప్పుడు ఈ వక్రత్వం అనే భాష మనకు అస్ట్రానామికల్గా ఏ గ్రహము వక్రించి నడవదు. నెంబర్ 1, ఇది ఒక ఫినామినా. ఈ ఫినామినాని మనం ఎట్లా చూస్తామంటే, భూమి మీద ఒక మనిషి నిలబడి ఆకాశంలో చూస్తున్నప్పుడు, అంతరిక్షంలోకి చూస్తున్నప్పుడు గ్రహం ఎలా కనిపిస్తుంది అనే దాని మీద ఈ పర్సెప్షన్ ఆధారపడుతుంది. ఇది సమీపంగా భూమి పరిభ్రమిస్తున్నప్పుడు భ్రమణ పరిభ్రమణాలకి గ్రహాలు సమీపంగా వచ్చినప్పుడు ఇది వక్రత్వం అంటాం. అది మళ్ళీ అట్లా వెళ్ళిపోయి మళ్ళీ దూరం వెళ్ళిపోయినప్పుడు వక్రత్వం పోతుంది అని. దీన్ని రిలేటివ్గా సూర్యుడికి డిస్టెన్స్ ద్వారా మనం ఆపాదించుకుంటాం. అంటే భూమి ఇక్కడ ఉంటుంది, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, గ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సూర్యుడికి డిస్టెన్స్ నుంచి ఇక్కడి నుంచి గ్రహం ఎట్లా కనిపిస్తుంది అనే దాని మీద మనం ఈ పర్సెప్షన్ ఆధారపడుతుంది. ఈ ఆధారపడినప్పుడు గ్రహం మనం మానవ జీవితాల మీద గ్రహాల ప్రభావము ఏదైతే ఉందని మనం నమ్ముతామో, మన జ్యోతిష శాస్త్రం ఆధారం ఏదైతే ఉందో, జ్యోతిష శాస్త్రమే కావచ్చు, మనకు పౌర్ణమి అమావాస్యలకి మనకు జరిగే మానసిక ఘర్షణలు అయితే కావచ్చు, ఎట్లయినా సరే మనకు గ్రహాల యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఉంది. అటువంటప్పుడు ఈ గ్రహ గమనంలో దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకంగాను, దూరంగా ఉన్నప్పుడు ఒక రకంగాను ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ గ్రహాలు దగ్గరకు వచ్చినప్పుడు జ్యోతిష శాస్త్రంలో, పరాశర జ్యోతిషంలో, జైమిని జ్యోతిషంలో, ప్రతి జ్యోతిషంలోనూ దానికి ఒక సర్టన్ క్యారెక్టర్స్, దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అనేది చాలా చక్కగా వివరించారు. ఒక కేపీ ఎస్ట్రాలజీలోనే వక్రగ్రహాలకి ఒక సూత్రం చెప్పి వదిలేశారు, కానీ మిగతా రెండిట్లోనూ భృగునందినాడి, జైమిని, పరాశర జ్యోతిషాల్లో అన్నిట్లోనూ వక్రత్వ గ్రహాలకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే. ఈ వక్రత్వ గ్రహాల్లో ఎక్కువ వక్రత్వం చెందేది బుధుడు. శుక్రుడు 1.5 year, కుజుడు 2 years, శని 1 year, ఆల్మోస్ట్ గురుడు అంతే. ఇవి అట్లా వక్రిస్తారు ప్రతిసారి. అందుకనే ప్రతి సంవత్సరం మనం గురువుని చూస్తాం, శనిని చూస్తాం వక్రత్వాలు. ఇప్పుడు ఈ వక్రగ్రహాలు జన్మకాలానికి వక్రంగా ఉంటే మనకు జాతకాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్రగ్రహాలకి ఇంపార్టెన్స్ ఏంటంటే, వక్రించాడు గ్రహం అంటే పాస్ట్ కర్మ అని నిర్దేశిస్తుంది. ఓకే. అంటే పాస్ట్ కర్మ అని ఏం నిర్దేశిస్తుందంటే, పాస్ట్లో అతను కొన్ని విషయాలని వదిలేసి, అంటే అసంపూర్ణంగా వదిలేయబడి, లేకపోతే ఒక విషయాన్ని ఒక విధంగా చేయకపోవటం వల్ల జరిగిన పరిణామ క్రమంలో తరువాత జన్మలలో దాన్నే మళ్ళీ తన దగ్గరికి తీసుకొచ్చి ఆ విషయాలనే పదే పదే స్ఫురింపజేసుకొని దాని మీద ఆచరించి దాని మీదే శ్రమపడి దాన్ని మళ్ళీ ఒక దశకు తీసుకెళ్లే కార్యక్రమమే వక్రగ్రహ కార్యక్రమం. ఓకే. ఒక గ్రహం యొక్క వక్రగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఇందులో. అందుకని ఏమవుతుందంటే, జన్మకాలంలో గ్రహాలు వక్రించి ఉన్నప్పుడు మెయిన్గా ఫస్ట్ వచ్చేది చేష్టాబలం. చేష్టాబలం ఎందుకు వస్తుందంటే, ముందరికెళ్తూ
స్పీడ్గా వెనక్కి వస్తుంది. ఈ వెనక్కి వచ్చే స్పీడ్ ఎక్కువ, మళ్ళీ స్టేషనరీ అయ్యి మళ్ళీ నార్మల్గా వచ్చేదాకా అది వచ్చే స్పీడు ఒక ఒక ఏకాగ్రతతో వస్తుంటుంది వెనక్కి. అది వచ్చి మళ్ళీ ముందరికి వెళ్తుంది. కాబట్టి ఈ దశలో ఏమవుతుందంటే అతనికి జీవకారకత్వాల్లో ఎఫెక్ట్ వస్తుంది ఫస్ట్. ఓకే. ప్రతి గ్రహంకి ఒక జీవకారకత్వం, ఒక అజీవకారకత్వాలు ఉన్నట్టుగా ఆ జీవకారకత్వాల్లో మొదట ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. 1. 2 అజీవకారకత్వాలకు వచ్చేసరికి అజీవకారకత్వాలు ప్లస్ యొక్క స్థాన బలాలు, అంటే స్థాన ఆధిపత్యాలు ఎక్కడున్నాడు, వీటి ఆధారంగా వాటికి మంచి బలం ఏర్పడి అది మనకు ఎటువంటి లేదు ఆ దశలు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తాయి. కానీ జీవకారకత్వాల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ గ్రహం ఎలా ప్రవర్తించాలి, ఆ గ్రహం ఉన్నప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానిలో డిఫరెన్స్ వస్తుంది. గురుడు వక్రించాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, గురువు వక్రించినప్పుడు మామూలుగా గురువు ఉన్నప్పుడు ధర్మము, ఆపయనము, ఒక గురువు మీద భక్తి, లేకపోతే చదువు, ఒక విషయంలో ముందరకెళ్ళటం, సమన్వయంగా ఉండటం, ఇవన్నీ కొన్ని గురువుకు ఉండే లక్షణాలు. ఎప్పుడైతే వక్రించి ఉన్న గ్రహం ఉందంటే ఏంటంటే తను ఒక యూనిక్లా తయారవుతాడు. యూనిక్ అంటే ఏంటంటే అందరూ ఆలోచించే విధంగా తను ఆలోచించడు. ఓకే. అందరూ ఆలోచించే విధంగా తను ఆలోచించడు. అదే పంథ, అదే విషయాల్లో కొత్త పంథ నేర్చుకుంటాడు, కొత్తది వస్తుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. రజనీష్ ఉన్నారు, భగవాన్ రజనీష్ అంటారు. మామూలు శంకరాచార్య పీఠాలు గురువులు ఉన్నారు, అంటే వేదం చదువుకొని వచ్చి వీళ్ళు వచ్చి పరంపరగా వచ్చిన వాడు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, పరంపరను తీసేసి ముందరికెళ్ళిన ఆయన, అంటే తన ఓన్ పంథాలో ఆయన వెళ్ళాడు. రజనీష్ గారు, స్వామి రజనీష్ కూడా అంతే, తన పంథాలో తాను వెళ్ళాడు. వీళ్ళు ఎవరైతే తన పంథాను దాటి, అంటే ఒక సమాజంలో కానీ లేకపోతే ఒక పరంపరలో నిర్దేశించిన విషయాలను దాటి తన సొంతగా తన ఆత్మ ప్రబోధంగా అనుసరించి తను ఒక మార్గాన్ని ఎంచుకొని దానిలో నిష్ణాతులు అవుతారో, ఈ వక్రగ్రహ ప్రభావాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. అంటే వాళ్ళు అదివరకు మనం ఎప్పుడు జిడ్డు కృష్ణమూర్తి లాంటి మనిషి, లాంటి మనిషిని మనం చూడాలి. కానీ ఆయన ఏం చేశాడు, ఎన్ని ఆశ్రమ పీఠాలు ఇచ్చినా కానీ, అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ ఇచ్చినా కానీ ఆయన అన్నిటినీ నాకేమీ వద్దని చెప్పి అన్నీ వదిలేసి సత్యశోధన మనిషి తన ఇండిపెండెంట్గా చేయాలి, సత్యాన్ని ఇలానే శోధించాలి విత్ జీరో మైండ్ అనే ఒక కొత్త పంతాన్ని మానవులకి చూపించాడు ఆయన. ఓకే. అంటే డైరెక్ట్గా ఉండే గ్రహం కన్నా వక్రంగా ఉండే గ్రహం చాలా బలంగా ఉంటుంది అనుకోవాలా? బలంగా ఉంటుంది. బలం ఎప్పుడు వస్తుంది? బలం వస్తుంది, కాకపోతే ఇనీషియల్ స్టేజ్లో మీకేం కనిపించదు. ఓకే. మీకు ఎట్లా ఉంటుందంటే ఇనీషియల్ స్టేజ్లో రిపిటేషన్ ఉంటుంది, అంటే ఒక విషయాన్ని నమ్మరు, తొందరగా వెనక్కి వెళ్తారు. ఓకే. సపోజ్ ఒక విషయం చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం, ఊరికి వెళ్తున్నాం, తలుపులు తాళాలు వేయాలి అని తలుపులు తాళాలు వేసుకుంటాం, ఎక్కడున్న ఎలక్ట్రికల్ పాయింట్ స్విచ్లు అన్నీ ఆపేసుకుంటాం, అన్నీ వెళ్తాం, తలుపు తాళం వేస్తాం, వెళ్తాం, లిఫ్ట్ దాకా వెళ్తాం, లేదా ముందరికి వెళ్తాం. అయిన తర్వాత నేను అది వేసానా అనుమానం, డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి తలుపు తాళాలు తీసి మళ్ళీ మొత్తం అన్ని చూసుకొని మళ్ళీ వెళ్ళడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. ఇదే విషయంలో శాస్త్రాల్లో కూడా, లేకపోతే అతను చదువుకున్న చదువుల్లో కూడా ప్రతిదీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందరకు రావాల్సిందే. ఓకే. అంటే అట్ట సాలిడ్ ఫౌండేషన్. అందుకనే ప్రక్రియ చాలా స్లోగా నడుస్తుంది వక్రగ్రహాల్లో చిన్నప్పుడు. వక్రగ్రహాలు ఉన్న వాళ్ళల్లో మొదటి బాల్య దశ, యవన దశలో కొంత భాగం చాలా స్లోగా నడుస్తుంది. అంటే ఇదే, అంటే తర్జన భర్జనలు పడతారు, అది పడతారు, ఇది పడతారు. ఒక మధ్య ఒక 40 years అంటే డైరెక్ట్గా ఉండే గ్రహం కన్నా వక్రంగా ఉండే గ్రహం చాలా బలంగా ఉంటుంది అనుకోవాలా? బలంగా ఉంటుంది. బలం ఎప్పుడు వస్తుంది? బలం వస్తుంది, కాకపోతే ఇనీషియల్ స్టేజ్లో మీకేం కనిపించదు. ఓకే. మీకు ఎట్లా ఉంటుందంటే ఇనీషియల్ స్టేజ్లో రిపిటేషన్ ఉంటుంది, అంటే ఒక విషయాన్ని నమ్మరు, తొందరగా వెనక్కి వెళ్తారు. సపోజ్ ఒక విషయం చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం, ఊరికి వెళ్తున్నాం, తలుపులు తాళాలు వేయాలి
అని తలుపులు తాళాలు వేసుకుంటాం, ఎక్కడున్న ఎలక్ట్రికల్ పాయింట్ స్విచ్లు అన్నీ ఆపేసుకుంటాం, అన్నీ వెళ్తాం. తలుపు తాళం వేస్తాం, వెళ్తాం, లిఫ్ట్ దాకా వెళ్తాం, లేదా ముందరికి వెళ్తాం. అయిన తర్వాత నేను దేశానా అనుమానం, డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి తలుపు తాళాలు తీసి మళ్ళీ మొత్తం అన్ని చూసుకొని మళ్ళీ వెళ్ళాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. ఇదే విషయంలో శాస్త్రాల్లో కూడా, లేకపోతే అతను చదువుకున్న చదువుల్లో కూడా ప్రతిదీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందరకు రావాల్సిందే. అంటే అట్ట సాలిడ్ ఫౌండేషన్. అందుకనే ప్రక్రియ చాలా స్లోగా నడుస్తుంది వక్రగ్రహాల్లో. చిన్నప్పుడు వక్రగ్రహాలు ఉన్న వాళ్ళల్లో మొదటి బాల్య దశ, యవన దశలో కొంత భాగం చాలా స్లోగా నడుస్తుంది. అంటే ఇదే, అంటే తర్జన భర్జనలు పడతారు, అది పడతారు, ఇది పడతారు. ఒక మధ్య ఒక 40 years పికప్ అందుకుంటారు.